నిరీక్షణ లేదు, హోపే లేదు, బ్రతకలేను, నా కుటుంబాన్ని పోషించుకోలేను, నా అప్పులు తీర్చుకోలేను, నా బాధల నుండి నాకు విడుదల కలగదు, నేను చావవలసిన దాన్నే, ఒకవేళ బ్రతికి ఉన్న చచ్చిన శవముతో సమానమే అనుకున్నటువంటి ఆమె జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతం ఏమిటంటే, విశ్వాసమును కోల్పోక నిరీక్షణతో ఆ సేవకుని మాటను కనపరిచి, పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి ఆ మాటను సేవకుడు బయలుపరచగా ఆ పరమ తండ్రి యొక్క మాటకు లోబడి ఆమె బ్రతకడమే కాదు, తన కుటుంబం పోషించుకోవడమే కాదు, 30 మందికి ఆమె ఉద్యోగము చూయించేటువంటి స్థితిలోనికి ఆ బిడ్డను నడిపించాడు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. చనిపోయిన స్థితిలాగా నీ జీవితంలో ఏదైనా ఈ క్షణము కనిపిస్తూ ఉంటే విశ్వాసముతో ఒక మాట చెప్పు ఆయనకు, నాయన నువ్వు ఆల్రెడీ బయలుదేరావు, నాకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నావు, నాకు ఆన్సర్ ఆన్ ద వే ఇస్తూ ఉన్నావు, నిశ్చయముగా ఈ స్థితి నుండి నేను బయటపడతాను. హల్లెలూయా.